సో మీరిప్పుడు సర్వే చేశారు. ఇక సర్వే బట్టి చూస్తే ఎవరు సీఎం అని తేలితే దానికి ఎక్కువ మంది చెప్పింది ఏంటి? ఖచ్చితంగా జగన్కి ఇచ్చారు 2 పాయింట్స్ ఎడ్జ్ వచ్చింది చంద్రబాబు కంటే. చంద్రబాబు కంటే జగన్ని 39% జగన్ని కోరుకుంటే 37% చంద్రబాబును కోరుకున్నారు, 12% పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండాలంటే లోకేష్కి 4% వచ్చింది, పురంధేశ్వరికి 6% వచ్చింది. కానీ సోషల్ మీడియాలో కానీ చాలా అంటే పవన్ కళ్యాణ్కు ఒక ఫేమ్ ఉంది, హీరోయిజం ఉంది, వాళ్ళకంటూ ఒక టీం ఉంది. సో పవన్ కళ్యాణ్ పాత్ర ఏపీ రాజకీయాల్లో ఎట్లా ఉంటుంది? మీరు సర్వే చేసినప్పుడు ప్రజలు జనసేన పట్ల ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు అసలు? పవన్ కళ్యాణ్ సినిమాకు డబ్బులు వస్తాయి, పవన్ కళ్యాణ్ మీటింగ్లకు జనం వస్తారు, పవన్ కళ్యాణ్కి మాత్రం ఓట్లు వేయరు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఏ సినిమా నటుడుకునే ఉండే సమస్య అయినా ఇదే. ఆ రోజు చిరంజీవికి జరిగింది అదే, ఈరోజు పవన్ కళ్యాణ్ జరిగేది కూడా అదే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రావాలని కోరుకునే వాళ్ళలో మనకు నచ్చినా నచ్చకపోయినా ఏపీలో ఇప్పటికి కూడా కుల రాజకీయాలే డామినేషన్. ఓకే. అందుకనే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకునే వాళ్ళలో అత్యధికులు కాపు కులస్తులు ఉన్నారు. ఇతర బీసీ కులాల్లో కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాకి మొదటి రోజు పోవాలనుకుంటారు తప్ప పవన్ కళ్యాణ్ సినిమాకి బూత్లోకి మొదటిసారి పోయి ఓటేయాలని కోరుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ కనపడుతుంది. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క పాత్రని మనము ఈవెన్ కాపుల్లో కూడా 50% కాపులు కూడా పవన్ కళ్యాణ్ వైపు లేరు అనేది మాకు తేలిన సర్వే. సో అందుకే జనసేనకు ఇప్పుడు మనకు ఓవరాల్గా వచ్చిన దాంట్లో 11% జనసేనకు వచ్చింది. ఈ 11%లో నిజంగా కరడు కట్టిన జనసేన కార్యకర్తలు ఎంతమంది జనసేన క్యాండిడేట్ కానీ టీడీపీ కూటమి క్యాండిడేట్ ఓటేస్తారు అనుకుంటే మళ్ళీ 5 నుంచి 6% కూడా దాటట్లేదు. చూపించడానికి 11% జనసేనకి ఎడ్జ్ చూపిస్తుంది. కానీ అందులో నిజంగా పోలరైజ్ అయ్యి ఓట్లు షేర్ ఎంతవరకు అయితే అంటే అది 6% కూడా ఉండే అవకాశం కనపట్లేదు. సో అందుకనే జనసేన కార్యకర్తలు ఎక్కువ ఊహించుకున్న ప్రమాదమే. టీడీపీ కూడా అప్పుడే ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయినాం 44 మాట్లాడుకుంటే కూడా ప్రమాదమే అట్లా. సో ఇంతకుముందే ఈ మధ్య కాలంలో లోకేష్ మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో సీఎం చంద్రబాబేనని. సో ఈ యొక్క ప్రభావం జనసేన వాళ్ళు కూడా వాళ్ళ ఓటింగ్ విషయంలో తగ్గే అవకాశం ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా సీఎం పదవి మనం చేసిన సర్వేలో మనం రాసిన ఇంపార్టెంట్ కామెంట్లు ఒకటి ఏంటంటే కనీసం 2 సంవత్సరాలన్నా జగన్కి సీఎం పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇవ్వాలని కాపులు కోరుకుంటున్నారు. అలా ఇవ్వము, సీఎం కేవలం చంద్రబాబు ఉంటారనుకున్న పక్షంలో కాపులు కూడా అందరూ ఓటేసే పరిస్థితి లేదు. సో అందుకనే ఇది లోకేష్ ఓపెన్గానే చెప్పి ఇప్పటికే ప్రజలకు యాక్సెప్టెన్స్ తీసుకురావడం అంటే కార్యకర్తల పట్ల జనసేన కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు అర్థం కావాల్సింది ఏంటంటే చివరి రోజు వైరుకున్నా కానీ పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇవ్వడం కష్టం, చంద్రబాబు సీఎం అవుతారనే విషయాన్ని లోకేష్ కావాలనే చెప్పకనే చెప్పినట్టుగా చెప్పారు. సో ఆ ఇంపాక్ట్ కంపల్సరీ ఉంటుందా ఆ మాట ఇంపాక్ట్.